అవసరం లేదా? అందుకే నేను అనేది ఒకటే, శ్రవంతి గారు ఒక గొప్ప మాట చెప్పింది. పాల్వాయి గారి దగ్గర నేను నేర్చుకున్న ఒకే ఒక్క సూత్రం, ఎక్కడైనా ఉండొచ్చు, ఓటమిలో ఉండొచ్చు, గెలుపులో ఉండొచ్చు, ఏ రకమైన ఇష్యూ అయినా తట్టుకోవచ్చు, కానీ గౌరవం లేని చోట నిమడలేను. అందుకే నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. వారి చెప్పితో మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఒక మాట మాత్రం స్పష్టంగా వారికి వారెంబడి వచ్చిన మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రవంతి గారు తన భవిష్యత్తు గురించి నన్ను అడగలేదు. ఏమన్నట్టానంటే, అన్న మరి నా వెంబడ కష్టకాలంలో నడిచిన మా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది? రేపటి రోజున స్థానిక సంస్థలు, రేపటి రోజున ఇతర అవకాశాలు వస్తాయి కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ సంగతి చెప్పండి మీరు. నా సంగతి సరే, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో డెఫినెట్గా ఒక చదువుకున్న అమ్మాయిని నేను, అందులో పాల్వాయి ఫ్యామిలీ నుంచి వచ్చిన, తప్పకుండా మీరు నన్ను కాపాడుకుంటారు, నాకు ఆ విశ్వాసం కేసీఆర్ మీద మీ మీద ఉంది. కానీ మా ఎంబడొచ్చిన మా తమ్ముళ్ళ సంగతి చెప్పండి, వాళ్ళని ఎట్లా కాపాడతారు చెప్పండి అన్నది. వాళ్ళని ప్రభాకర్ రెడ్డి గారు సాక్షిగా చెప్తున్నా, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, అందరి ముందే చెప్తా ఉన్నా, రేపటి రోజున మునుగోడు నియోజకవర్గంలో మీలో ఎవరెవరైతే రేపటి రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీ అందరికీ సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రవీంద్ర కుమార్ గారు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము బాధ్యత తీసుకుంటాం. కొత్త పాత అనే పంచాయతీ ఉండకుండా మేము చూసుకుంటాం. మీరు కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక పాలు నీళ్ళలాగా కలిసిపోయి పనిచేయండి తప్ప దయచేసి పాత కొత్త మేము శ్రవంతి గారితో వచ్చినాం అన్నట్టు కాకుండా అందరూ సమిష్టిగా దయచేసి 15 రోజుల పాటు మనందరం కూడా గట్టిగా పనిచేద్దాం. ఏ ఉద్దేశంతోనైతే ఇవాళ ఎక్కడ గౌరవం దక్కట్లేదు అని తను అనుకున్నారో, మరి ఆ గౌరవం ఇవ్వని పార్టీ, ఆ గౌరవించకుండా ఇవాళ అవమానించిన పార్టీ ఏదైతుందో, ఆ అహంకారి నాయకుడు ఎవరైతున్నారో, డబ్బు మదంతో ఎవరినంటే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కొనేయచ్చు, ఏముంది మళ్ళీ 100 కోట్లు పెడతా కొని పారేస్తా మునుగోడు ప్రజలను అంగడి సరుకులాగా అనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి ఎవరైతున్నారో, తప్పకుండా ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. కసిగా పనిచేయవలసిన బాధ్యత శ్రవంతి గారి కోసం, మన కోసం, మన రాష్ట్రం కోసం మీ అందరి మీద ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను. 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాకి, కొత్తగా ఏర్పడ్డ నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకి ఏం చేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. నేను ఆనాడు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగినారు నన్ను పిలిచి, మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుందాం, మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వాలి, శుద్ధమైన జలాలు ఇవ్వాలి, దీన్ని ఎక్కడ పైలాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందో, ఒక చిహ్నంగా మిగిలిపోతుందో ఆలోచించండి అన్నారు. నాకు వెంటనే మనసులో మెదిలింది మునుగోడు నియోజకవర్గం. ఎందుకు అంటే, నేను శాసనసభ్యుడిగా 2009లో ఉన్నప్పుడు ఆనాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, నేను గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉండేవారు, అందరం కలిసి మేము ఒక బస్సు యాత్ర ఫ్లోరోసిస్ అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి మేము అందరం వచ్చినాం. మీ ఖుదాస్పల్లి అంటారు మీరు, ఖుదాస్పల్లి, మరిగూడ, శివన్నగూడెం, మా గ్రామాలన్నీ తిరిగినాం. అంశాల స్వామి, ఆ పానుగంటి తిరుపతమ్మ లాంటి ఎంతోమంది బిడ్డల్ని కలిసినాం. నిజంగా వాళ్ళని చూస్తే మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళకి నీళ్ళు తిరగకపోతే వాడు మనిషే కాదు. అట్లాంటి దురవస్థ ఆ రోజు చూసిన తర్వాత మనసులో పోలేదు, ఎప్పుడు ఎన్నటికి పోలేదు. మీకు గుర్తుండాల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మండలాలు తిరిగింది నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సంబంధించి. అందుకే మేము మిషన్ భగీరథ అనేది పెట్టుకున్నప్పుడు పైలాన్ ఎక్కడ పెట్టాలి అంటే మునుగోడు నియోజకవర్గంలో పెట్టాలి, అది కూడా అందరికీ కనబడేటట్టు పెట్టాలని చెప్పి సౌతుప్పల్లో పెట్టి ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మోడీ గారికి మనం అంటే ఇష్టం లేకపోయినా ఆయనకు కూడా గుర్తించక తప్పలేదు. ఏమని? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్ అనే వ్యాధి పోయింది, 0 అయింది నల్గొండ జిల్లాలో అని చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందంటే మంచి చేసిండా కేసీఆర్ లేదా? ఆలోచించండి. రెండో మాట నేను మిమ్మల్ని కోరేది, ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే